హే గైస్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను క్లీనింగ్కి యూజ్ అయ్యే మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీకు కూడా ఒకవేళ ఈ రివ్యూ వీడియో చూసి నచ్చినట్టయితే యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకుంటే కరెస్పాండింగ్ లింక్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద వీడియో. సో ఇవి హ్యాపీ ప్లానెట్ అనే దానిలో నుంచి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అండ్ ఆల్సో ఏంటి అంటే ఇవి మనకు వాటర్ వల్ల స్కేలింగ్ ఫామ్ అయి ఉంటుంది కదా ట్యాప్స్కి, ఆ ట్యాప్స్ స్కేలింగ్ రిమూవ్ చేయడానికి అలానే షింక్ పైన ఉన్న డర్ట్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నాకైతే వర్క్ అయినాయని అనిపించింది. అమెజాన్లో పర్చేస్ చేసినవి గైస్ 2 ప్రోడక్ట్స్ లైక్ 2 బాక్సెస్ వచ్చినాయి మనకి. వన్ ఈజ్ ఫర్ ఆల్రెడీ డోంట్ మైండ్ ఆల్రెడీ మా మదర్ ఓపెన్ క్లీన్ చేసేసారు. సో దట్ ఈస్ ద రీజన్ ఇది ఓపెన్ అయిపోయింది. నాకు చిమ్నీ పైన ఉంటుంది కదా, ఆ పైన వరకు బాగా డస్ట్ పడి కొంచెం ఎక్కువ డర్ట్ ఉండిపోయింది. వచ్చేసి మనకి చిమ్నీస్ ఇలాంటివి ఉంటాయి కదా. సో దిస్ ఇస్ ద కిచెన్ క్లీనర్. సో కిచెన్ క్లీనర్ యూస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్ ఫర్ ట్యాప్స్, ఓకేనా. అండ్ ఇది ఓపెనింగ్ బాటిల్ వచ్చేసి ఇలా వచ్చింది గైస్. అండ్ ఇది కూడా అంతే వచ్చింది, ఈ బాటిల్ కూడా విత్ దిస్ క్యాప్. అండ్ ఈ పైన స్ప్రే చేసేది ఉంది కదా సెక్షన్, ఆ పార్ట్ వరకు సపరేట్గా ఇచ్చారు. లైక్ దిస్ షో యూ, యా లైక్ దిస్. సో ఈ ట్యాప్ మనం ఈ క్యాప్ ఓపెన్ చేసేసుకొని మనం ఇది జస్ట్ ఫిట్ చేసుకోవడమే అనమాట. ఇఫ్ యూ సీ దిస్, నేను మీకే చూపిస్తున్నాను. జస్ట్ ఓపెన్ చేసి జస్ట్ ఎవ్రీవన్ నోస్ దిస్ మోస్ట్లీ. అండ్ యూసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లీక్ అవ్వకుండా ఉండాలి అంటే అది బెస్ట్ ఆప్షన్. ఇది ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు, ఇది పీకేసేసి మళ్ళీ ఆ క్యాప్ పెట్టుకోవచ్చు. సో ఇది ఈ 2 అనమాట. ఇట్లా మనకి వాళ్ళు ఇచ్చారు ఇలా ఇంటూ సింబల్. అండ్ ఎప్పుడైతే మనది వర్క్ అయిపోతుందో అది ఇలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా స్పార్క్. సో పైన ఏదైతే ఇంటూ సింబల్ ఉంటుందో అప్పుడు మనకి వాటర్ దాని నుంచి స్ప్లాష్ అవ్వదు అనమాట. సో నేను ఒకసారి లైటింగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంటూ సింబల్ కనిపిస్తుంది కదా, సో మనకి ఎంత ప్రెస్ చేసినా స్ప్లాష్ అవ్వదు అనమాట. అదే ఇట్లా రిటర్న్ రొటేట్ చేసి ఇది ఏదైతే స్ప్లాష్ సింబల్ ఉందో ఆ స్ప్లాష్ సింబల్ ఉన్నప్పుడు ప్రెస్ చేస్తే మనకు అది వస్తుంది. నేను ఆల్రెడీ చూపించాను వీడియోలో. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. యా ప్రోడక్ట్ వర్క్ అయితే మనము పర్చేస్ చేయొచ్చు అనే నేను చెప్తాను గైస్, బికాజ్ వర్క్ అవుతుంది మంచిగానే. నేను ట్యాప్స్ వరకు క్లీన్ చేశాను. అండ్ చిమ్నీ కూడా నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను ఇక్కడ పోస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది, బికాజ్ ఐ డెంట్ గెట్ ద ఛాన్స్ టు రికార్డ్ దట్ క్లిప్ బికాజ్ మా మదర్ ఆల్రెడీ క్లీన్ చేసేసారు. సో ఆ టైంలో నేను రికార్డ్ చేయలేకపోయాను. బట్ యా యూజ్ చేసుకోవడం అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ పాసిబుల్ మీరు ఒకవేళ చిమ్నీకి బాగా ఎక్కువగా ఉంది మరి అని అనిపిస్తే జస్ట్ స్ప్లాష్ ఇట్ అప్ అండ్ ఒక ఫ్యూ మినిట్స్ అలాగా ఉంచేసేయండి. ఆరల్స్ అంటే బాగా హెవీగా ఉంటే ఆయిల్ అండ్ అది అనిపిస్తే మీకు ఆరల్స్ మళ్ళీ ట్రై చేసేయచ్చు, ఆరల్స్ వెంటనే వైప్ చేసేయచ్చు. బట్ నాకు ట్యాప్స్కి అయితే స్కేలింగ్ బాగా హెవీగా ఉంది అనిపిస్తే యూ ట్రై టు టేక్ ద స్క్రబ్ ఆఫ్ స్టీల్ వన్ అండ్ బాగా రబ్ చేయండి. అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నేనైతే ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను. యా ఇందులో నేను ఇంకొకటి అబ్జర్వ్ చేశాను గైస్. సో ఇక్కడ వాటర్ స్ప్లాష్ చేసే దగ్గర ఆర్ లిక్విడ్ స్ప్లాష్ చేసే దగ్గర ఇట్లా ఉంటుంది ఓపెనింగ్ అనేది. మీరు ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ ఏదైనా అడ్డుపడితే కూడా మీరు జస్ట్ క్లీన్ చేసుకోవచ్చు. ఈ నెట్ ఉంది కదా, ఈ నెట్ దగ్గర. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ప్రాసెస్ టు క్లీన్ దట్ నెట్ అని చెప్తాను. యా ఓవరాల్గా ప్రోడక్ట్ వర్క్ అయితే గుడ్ గైస్. కెన్ ట్రై హౌ ఇట్ ఈస్ వర్కింగ్. I'll show you. So this is how it is before. సో బేసిక్గా మేము ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూనే ఉంటాం గైస్. అయినా కానీ ఇది కొన్ని డేస్గా ఇమ్మీడియట్గా స్కేలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద వాటర్ డ్రాప్స్ అలాగా. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి అది యాక్చువల్గా స్కేలింగ్ కాదు, మాకు ఉన్నది సమ్ లిక్విడ్ వేరేదేదో హార్పిక్ సంథింగ్ అలా పెట్టేసడం వల్ల కలర్ అనేది చేంజ్ అయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ వాటర్ డ్రాప్స్ అదంతా దానివల్ల ఉంది. ఇక్కడ జస్ట్ మినిమల్ స్కేలింగ్ ఉంది. కానీ నేను ఇంకొక వీడియో స్నాప్ కూడా ఇక్కడ అటాచ్ చేస్తాను. అదైతే కొంచెం మేము అసలు ట్యాపే యూజ్ చేయము, చాలా రేర్ యూజ్ చేస్తాము.
మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు అప్పుడున్న వాటర్ స్కేలింగ్కి అలా ఫామ్ అయిపోయింది. సో దానివల్ల అది అలాగే ఉండిపోయింది. నేను దానికి కూడా ట్రై చేశాను. బెస్ట్ మీరు స్టీల్ స్క్రబ్తో ట్రై చేయండి. ఆరెల్స్ కొంచెంసేపు అలాగా జస్ట్ సోక్ చేసేయండి, లైక్ అలా ఉంచేసేయండి జస్ట్ ఒక 5 minutes అలాగా. నాకు తెలిసి డిఫరెన్స్ అయితే కనిపించింది. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి చిమ్నీది కూడా జస్ట్ క్లిప్ యాడ్ చేస్తున్నాను. సో చిమ్నీస్కి కూడా వర్క్ అవుతుంది గైస్. బట్ మరీ ఎక్కువ ఆయిలీ ఉంది అనిపించింది అంటే మీరు కొంచెంసేపు అలా సోక్ చేసేయండి, ఆర్ జస్ట్ అలా రబ్ చేసి అలా వదిలేసేయండి. ఈ పైన చిమ్నీది జస్ట్ అది డర్టే కాబట్టి మీకు క్లీన్గానే అయిపోతుంది మోస్ట్లీ. బట్ ఈ ఆయిలీ వరకే మీరు కొంచెం ఎక్కువసేపు ట్రై చేయాల్సి వస్తుంది మరి ఎక్కువ ఉంటే. బట్ అలాగా స్ప్రే చేసి కొంచెం వదిలేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా, మేము ఇది చాలా రేర్గా యూజ్ చేసే ట్యాప్. అండ్ ఈ స్కేలింగ్ కూడా ట్యాప్కి సైడ్ ఉంటుంది కింద, అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా స్కేలింగ్ ఫామ్ అయి ఉంటుంది. నేను ట్రై చేశాను. బట్ నేనేం చేశాను అంటే స్టార్టింగ్ వేరే స్క్రబ్ యూస్ చేయడం వల్ల నాకు చాలా టైం పట్టింది. కానీ నాకు తెలిసి ఫస్ట్ నుంచి నేను స్టీల్ స్క్రబ్ తీసుకొని ఉండుంటే నాకు కొంచెం త్వరగా అయిపోయేదేమో ప్రాసెస్ అనేది. సో బట్ ఇది కూడా నేను యూస్ఫుల్ అనే చెప్తాను గైస్. మోస్ట్లీ పోయింది. అండ్ పైన దానికి ఒక చిన్న కొంచెం రస్ట్ లాగా కూడా ఫామ్ అయింది. నేను జస్ట్ వీడియో పర్పస్ కోసం నార్మల్గా క్లీన్ చేశాను, కానీ అది కరెక్ట్గా పట్టుకొని కొంచెం మనం దాని మీద ఉండి క్లీన్ చేస్తే విత్ స్టీల్ స్క్రబ్తో ఆ రస్ట్ కూడా కంప్లీట్గానే పోయింది. సో ఓవరాల్గా అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు, మన క్లీనింగ్ అయితే యూస్ఫుల్ అని నేను చెప్తాను గైస్. ఎందుకంటే మనకి ఫ్రీక్వెంట్గానే యూజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి స్కేలింగ్ అనేది కొంచెం ఎక్కువ పడకుండా ఉండేలాగా మీరు మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఇట్లా రేర్గా యూజ్ చేసే వాటికంటే ఇంకా మనము కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి మంచిగా క్లీన్గా అనేది వస్తుంది మన ట్యాప్స్ అనేవి. మరి ఒరిజినల్ స్టేజ్లోకి రావాలి అంటే ఇక్కడ చూసారు కదా, నేను ఇది సైడ్ అని చెప్పాను కదా, ఇదే అనమాట ఎక్కువ స్కేలింగ్ పట్టిన ప్లేస్ అనేది. ఒకసారి మీరు ఇక్కడ రస్ట్ కూడా అబ్జర్వ్ చేస్తే, నేను జస్ట్ వీడియో చూపించడం కోసం అని చెప్పేసి ఇలాగా ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో చూపించాను. ఒకసారి ఇక్కడ చూడండి ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉంది అనేది. మీకు ఇక్కడ రస్ట్ అనేది కూడా మోస్ట్లీ రిమూవ్ అయిపోయింది. నేను జస్ట్ పైన వితౌట్ స్టీల్ స్క్రబ్తో అలా చేసినట్టున్నాను, అందుకే ఆ కొంచెం డర్ట్ కూడా, ఆ రస్ట్ అనేది కూడా ఉండింది. అండ్ ఇక్కడ కింద మీరు ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ కూడా సేమ్ అంతే స్కేలింగ్ ఉండింది, చాలా హెవీగానే, అది కూడా మోస్ట్లీ పోయింది.